దేవుని వాక్యములో నుండి మనము ఎంతో ప్రాముఖ్యమైన వాక్య సారాంశమైన అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము 21వ వచనములో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సమయంలో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో రోమా 12:21లో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం 2 వర్తమానాలు విన్నాం. 2 వారాలు వినలేదు అంటే వారం అంతా అది విన్నామేంటి? 2 వర్తమానాలే విన్నాం మనం. తర్వాత చాలాసార్లు మనకి ఈ వాక్యమే గుర్తుండట్లేదు. ఎప్పుడు గుర్తుంటుంది? ఆదివారం అప్పుడు వచ్చినప్పుడు గుర్తుంటుందేమో. సరే, కొన్నిసార్లు ఈ వాక్యంని నెరవేర్చలేని కొన్ని సందర్భాలు మనకు కలిగినా కూడా దాన్ని మనం ప్రక్కన పెట్టాలి. ఉదాహరణకు వారంలో ఒక రోజు మనకు సెలవు దినం అనుకోండి, సెలవు రోజును ప్రక్కన పెట్టాలి. మిగిలిన 6 రోజుల సంగతి ఏంటి అనేది కదా ముఖ్యం. మీకు అర్థమవుతుంది కదా? ఒకరోజు మన ప్రోగ్రాం, డైలీ ప్రోగ్రాము మిస్ అవ్వచ్చు. కొన్ని వేరే ప్రత్యేకమైన కార్యక్రమాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, ఏదేమే. కానీ సహజంగా సాధారణంగా దేనికి మనము దేన్ని అనుసరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సాధారణముగా అనుదిన జీవితం అనేది ఏ విధంగా కొనసాగుతుంది అనేది ముఖ్యం. కొన్నిసార్లు మనము ఆటంకపరచబడుతున్న ప్రాథమికముగా ఈ అంశానికి లోబడి కట్టుబడి జీవించాలి. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. లేక ప్రారంభములో ఉపోద్ఘాతంగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు కొంత తొందరపాటుకు మనం లోను కావచ్చు. శరీరము యొక్క తొందరపాటుకు అనగా కోపానికి కానీ, బాధకు కానీ, భయానికి. ఏంటి భయం? ఇలాగే ఉంటే ఏం జరగబోతుందో అనే భయం ఉంది చూసారా? అది మనల్ని తొందర చేసి ప్రస్తుతం వేరుగా ప్రవర్తించడానికి కారణం అవుతుంది. కారణం ప్రస్తుతాన్ని బట్టి కాదు, ప్రస్తుత పరిస్థితులు దేనికి దారి తీస్తాయో నన్న భయము ద్వారా మనము ఉద్రేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. సరే, ఇటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే, రెండవదిగా క్రమశిక్షణ చర్యలు అనేది కూడా ఒకటి ఉంటుంది మనకు. న్యాయము కోసం మాట్లాడడం, అప్రమత్తత కోసం కొన్ని జాగ్రత్తలు, సూచనలు, లేక గద్దింపునివ్వడం అనే విషయాలు కూడా ఉంటాయి. పొరపాట్లే కాదు, తొందరపాట్లే కాదు, ఇవి కూడా. అది పరిస్థితిని బట్టి. ఈ 2 విషయాలు మినహాయిస్తే మిగిలిన విషయాలన్నిట్లో కూడా మనము ఈ వాక్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ 2 విషయాలంటే, మొదటి విషయంలో తొందరపాటుకు, అయ్యో నేను తొందరపడ్డాను, అయినప్పటికీ నేను వెళ్ళి ఎక్కడ నిలబడాలి? మంచితనం చేత నేను చెడుతనాన్ని గెలవాలి అనే దగ్గర వెళ్ళి నిలబడాలి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు ఒకవేళ శరీరము యొక్క ఆ తొందరపాటు స్పీడును బట్టి మనము పొరపాటు చేసినా కూడా ప్రాథమికంగా మనము అనుసరించాల్సింది, లోబడాల్సింది దేనికి? మంచితనం చేత నేను చెడుతనాన్ని గెలవాలి. తొందరపాటు జరిగినా వెళ్ళి అక్కడ కనబడాలి. అది నేను మీకు గుర్తు చేస్తున్నాను. వెంటనే అయ్యో నేను ఎంత మంచితనం గురించి మాట్లాడినా, మంచితనం కాదు, ఆత్మఫలములు కాదు, ఆత్మీయత కాదు, శరీరమే ముందుకొస్తుంది అనేది కనబడినా నువ్వు వెళ్ళి అక్కడ కనబడాలి. ఎక్కడ? ఆత్మీయత దగ్గర కనబడాలి. నేను ఆత్మ సంబంధిని, నేను వెలుగు సంబంధిని, నేను వెలుగు కలిగిన వాణ్ణి మాత్రమే కాదు, నేను వెలుగును ఇచ్చేవాణ్ణి, వెలుగు కలిగిన వ్యక్తిని గనక నేను వెలుగును ప్రసరింపచేసేవాణ్ణి అనే దగ్గర వెళ్ళి మనం నిలబడాలి, అక్కడే కనబడాలి అనేది దేవుని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తున్న వాక్యం ఏంటి అనేది మనం చూస్తే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అనే దాని గురించి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనము కీడును జయించాలి అంటే మేలు చేయడం ద్వారా మాత్రమే కీడును మనం జయించగలం. కీడు
అనేక పరిస్థితుల్లోని మనం ఎదుర్కొంటున్నాం, కీడును ఎదుర్కొంటున్నాం. కానీ కీడును గెలవాలి. ఎలా గెలవగలం? మంచిని చేయుట ద్వారా కీడును మనం గెలవగలం అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు 12:20లో, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? భోజనం పెట్టాలి. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు ఇక్కడ. నీ శత్రువు దప్పిగొని ఉంటే ఏమివ్వాలి? దాహానికి త్రాగడానికి నీళ్లను ఇవ్వాలి. ఇది ప్రభు చెప్తున్న విషయం. విరోధమైన పరిస్థితులైనా కూడా నీ నుండి మంచితనం వెళ్ళాలి. దేవుడు మన పట్ల చూపించాడు కదా, ఎన్నో ఎన్నో మేలులు చేసావని పాట పాడుకున్నాం. బాధలలో ఏమయ్యాడు ఆయన? వ్యాధులలో ఎప్పుడు రోగిష్టివేనా అన్నాడా? మంచి వైద్యుడయ్యాడు ఆయన. ఒక్కొక్క పరిస్థితి, ఆ పాట మనం పాడుకున్నది ప్రేమ అర్థం కావాలని, దేవుడు చేసింది అర్థం కావాలని. చేసింది అర్థమైనప్పుడు అదే కదా మనం చూపించాల్సింది. అదే దేవుడు ఏదైతే మన పట్ల చూపించాడో అదే మనము ఇతరుల పట్ల చూపించవలసి ఉంది అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి కీడు వలన జయింపబడకుండా మీరు జాగ్రత్త పడండి. కీడు నిన్ను జయించకూడదు. కీడు నిన్ను జయించకూడదు. మేలు చేత నీవు కీడును జయించాలి. అది ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. దేవుని వాక్యములో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో యోసేపును గురించి మనం చూస్తే 39వ అధ్యాయములో, ఆదికాండము 39వ అధ్యాయములో శోధన ఎదుర్కొన్న సందర్భాన్ని మనం చూస్తే, శోధన ఒక చెడుతనాన్ని ఎదుర్కొనే పరిస్థితి అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ విషయం మనం 7వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆ యొక్క యజమాని భార్య ఏం చెప్తుంది అనే విషయం అక్కడ 7వ వచనంలో ఉంది. అయితే 8వ వచనంలో, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను అనేది ఇక్కడ కనబడుతుంది. ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం, ఒక శోధన, ఒక చెడుతనం అతన్ని జయించుట కొరకు అతని మీదికి వచ్చినప్పుడు అతడు మాట్లాడిన మాటల్లో నీతి ఉంది. అతడు మాట్లాడిన మాటల్లో న్యాయమును గురించి మాట్లాడుతున్నాడు, అలాగే కృతజ్ఞతను గురించి మాట్లాడుతున్నాడు, అలాగే దేవుణ్ణి గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని భయం. ఇంత ఘోరమైన ఆ దుష్కార్యమును నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎటువంటి అద్భుతమైన విషయాలు. నీతిని గురించి, న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత నా యజమానుడు నమ్మి అన్నిటినీ అప్పగించినప్పుడు అన్నిట్లో నేను ఎలా ఉండాలి, ఆ నమ్మకానికి తగినట్లుగా నేను ఉండాలి. పైగా అతను విచారణ కూడా చేయట్లేదు. ఇతడు ఏం చేస్తున్నాడు, ఇతనికి అప్పగించినవన్నీ సరిగ్గా చేస్తున్నాడా లేదా అనే దగ్గర నుండి కూడా ప్రమోషన్ ఇచ్చాడు. ఆ అనుమానము కానీ, ఆ పై విచారణ చేసే అది కూడా అతనికి లేదు. అంటే ఎంత నమ్ముతున్నాడు, అక్కడి నుండి కూడా నాకు ప్రమోషన్ ఇచ్చాడు. ఇక నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దాన్ని గురించి నీవు చాలా బాధ్యతాయుతంగా ఉన్నావు. దేన్ని నాకు అప్పగించినా దాన్ని కాపాడుతున్నావు, వృద్ధి చేస్తున్నావు. కాబట్టి ఇక ఏది ఉన్నది ఏది లేదు అనే విషయాన్ని కూడా అతడు చూడడం లేదు అనేది మనం చూస్తున్నాం.
8వ వచనంలో చెప్తున్నాడు, తనకు కలిగినదంతయు యజమానుడు నా చేతికి అప్పగించాడు, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. సో ఏదేది తన చేతిలో ఉంది అనేది కూడా అతనికి తెలియదు, ఎందుకంటే మొత్తాన్ని అప్పగించేశాడు. ఆ విషయాన్ని చెప్పాడు. ఇంతగా నన్ను నమ్మిన వ్యక్తి దగ్గర నేను ఎలా ఉండాలి? అలాగే ఈ విషయం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప అన్నిటినీ నాకు అప్పగించాడు, నిర్వహించడానికి, కాపాడడానికి, వృద్ధి చేయడానికి అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఇతను మాట్లాడే మాటల్లో ఏం కనబడుతుంది? మంచితనం అనగా నీతి కనబడుతుంది, న్యాయము కనబడుతుంది, కృతజ్ఞత కనబడుతుంది, అలాగే దేవుని యొక్క భయము కనబడుతోంది. ఈ విషయాలన్నీ ఎంత అద్భుతమైన విషయాలు అది మనం చూస్తున్నాం. కాబట్టి కీడుకు ఎంత చక్కగా మాట్లాడుతున్నా, నేనెలా ఈ దుష్కార్యము నేనెలా చేయగలను? ఇది చెయ్యగలిగింది కూడా కాదు, చేసేది కూడా కాదు, మంచి పనికి సంబంధించింది కాదు. అలాగే తాను కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నాడు. నా యజమానుడు ఎంత నమ్మినప్పుడు నేను ఎలా అతన్ని గాయపరచగలను, ఎలా ఇలాంటివి చేయగలను నేను? ఎటువంటి చక్కని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, అది మనం చూస్తాం. మంచితనం అంటే నీతిని గురించి, న్యాయమును గురించి మాట్లాడడం, అలాగే కృతజ్ఞత అనేది కలిగి ఉండడం, అలాగే దేవుని భయం అనేది కలిగి ఉండడం. ఈ విషయాలన్నీ కలిసినప్పుడే లోపల నుండి ఆ యొక్క వెలుగు, ఆ సుగుణాలు అనేవి బయటికి వస్తాయి. కాబట్టి ఇక్కడ అతన్ని శోధించి ఆ యొక్క చెడుతనం మీద అతడు సాధించిన విజయాన్ని చూస్తే ఎంత అద్భుతమైన మంచితనాన్ని అతడు ప్రదర్శించాడో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి మంచితనం, ఏది మంచి, ఏది నీతిని గురించి, ఏది న్యాయాన్ని గురించి, ఏది దేవుని భయమును గురించి, ఏది కృతజ్ఞతను గురించి మాట్లాడే మాటలేవి శోధనలో కానీ, శ్రమలో కానీ శోధించే విషయాలను బయటికి లాగాలి, మంచితనము నుండి బయటికి లాగాలి, నీతి నుండి బయటికి లాగాలి, ఆత్మీయత నుండి బయటికి లాగాలి అనే వాటి దగ్గర నీకున్న విలువలు, నీకున్న మంచితనమును గురించి మాట్లాడడం, ఆ మాటలేవి నిన్ను నిలబెడుతున్నవి, నిన్ను నడిపిస్తున్నవి, నీవు దేవుని వ్యక్తిగా నిన్ను ముద్రిస్తున్న విషయాలేవి? అతడైతే చాలా చక్కగా విషయాలు మాట్లాడాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి కీడు దగ్గర, చెడుతనము దగ్గర మనము కలిగి ఉన్న ఆలోచనలు, మనము కలిగి ఉన్న ఆ యొక్క విలువలు, మనము కలిగి ఉన్న ఆ విషయాలు ఏవి, అవి బయటికి రావాలి అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అవి గనక బయటికి వస్తే ఇక చెడుతనానికి కానీ, ఆ విషయాలకు కానీ అవకాశము ఉండదు. కానీ ఇక్కడ ఇతడు లోతైన విధానములో ఆ శోధనను కంటిన్యూగా ఎదుర్కోవడాన్ని గురించి వాక్యంలో చూస్తున్నాం. అటువంటి సమయంలో అతడు ఇంకా జయించాడు. ఆ తర్వాత దుర్నీతిలో వచ్చే సంతోషం కంటే కూడా నీతిలో వచ్చే కష్టము, శ్రమను ఎదుర్కోవడానికి అతడు సిద్ధమయ్యాడు అనే విషయాన్ని గురించి కూడా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి యోసేపు తన మంచితనము ద్వారా ఏ విధముగా ఆ చెడును జయించగలిగాడో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యంలో ఇటువంటి అనేకమైన పరిస్థితులు మనం చూడగలం. రూతుని గురించి కూడా అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. రూతుని గురించి బోయాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు బోయాజుని గురించి కూడా మనం చూడగలం. అతడు చెప్పే కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తే దేవుని వాక్యం రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. మునుపటి నీ సత్క్రియల గురించి ఇక్కడ అనేకులు చెప్పుకుంటున్న దానికంటే కూడా నీ అత్త ద్వారా తెలియపరచబడిన
నీ యొక్క సుగుణాలను గురించి విన్న దానికంటే కూడా ఎక్కువైనవి ఇక్కడ నువ్వు చూపించావు. మునుపటివే కాదు, ఇక్కడికి వచ్చిన తరువాత నీవు కొద్ది వారిని గాని అలాగే గొప్పవారిని గాని నువ్వు వెంబడించలేదు. కొద్దివారు వచ్చారు, గొప్పవారు కూడా నీ పట్ల దయ చూపించారు, కానీ నువ్వు ఎవరిని కూడా వెంబడించలేదు. ఎందుకంటే ఆమె కలిగి ఉన్నది ఏంటి? సిస్టమ్ మాత్రమే కలిగి ఉన్నది. ఆ న్యాయ విధి ఏంటి? దాన్ని బోధించడానికి తన అత్త ఏదైతే తెలియజేస్తుందో అక్కడ ఉంది. తనకు సంబంధించి జీవితానికి సంబంధించిన నిర్ణయం అనేది అక్కడ ఉంది. మిగిలినవన్నీ కూడా ఎటువంటి విషయాలు? మిగిలినవన్నీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు. జీవితం అనేది అక్కడ ఉంది అని అక్కడ ఆమె ఆ విధంగా ప్రవర్తించింది అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అందుకే నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఎటువంటి విధానాన్ని కనపరిచింది అనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఇక్కడ బోయజు కూడా ఏం చేస్తున్నాడంటే న్యాయ విధి యొద్దకు వెళ్తున్నాడు. ఏం చెయ్యాలి అనే దాని దగ్గరికి అతడు వెళ్ళి ఆ విధముగా అతడు చేయడం అనేది నిజంగా అతని యొక్క మంచితనం, నీతిని, న్యాయాన్ని, న్యాయ విధిని గురించి మాట్లాడడం, నీతిని గురించి మాట్లాడడం అనేది ఎటువంటి విషయము? అది మంచితనం అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో మనము చూస్తే ఈ తామారు కూడా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆమె కొన్ని మంచి మాటలు మాట్లాడుతోంది. ఆ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనే విషయం మనం వాక్యంలో చూస్తాం. అవన్నీ కూడా డీటెయిల్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ జరిగిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ 13వ వచనంలో ఆమె ఒక మాట చెప్తుంది. అక్కడ తన్ను బలాత్కారం చేయడానికి కొరకు ప్రయత్నిస్తున్న వ్యక్తి తన యొక్క తండ్రి కుమారుడు, తల్లి వేరే అతడు ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె మాట్లాడుతుంది, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? నువ్వు చేసే పని ద్వారా నేనేమవుతాను అనే విషయము ఒకటి మాట్లాడుతోంది. తర్వాత ఇది ఇశ్రాయేలీలకు ఇది తగదు, వీరు ప్రత్యేకమైన విలువలతో పెంచబడుతున్నవారు, ఆ వారి యొక్క జనాంగములోనే ఇటువంటివి ఉండవు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంది. తర్వాత తన గురించి మాట్లాడుతుంది. తర్వాత నువ్వేమవుతావో తెలుసా? దేశం మొత్తంలో ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా నువ్వేమవుతావు? దుర్మార్గుడు అవుతావు. ఈ పని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఎంత చక్కని విషయాలు మాట్లాడుతుంది. కానీ అతడు అజ్ఞానంతో ఉన్నాడు, తర్వాత శోధనతో నింపబడి ఉన్నాడు, ఆ మత్తులో ఉన్నాడు, ఆ పాపము యొక్క మత్తులో ఉన్నాడు. కానీ ఈమె ఎటువంటి విషయాలు మాట్లాడిందనేది చూస్తే గొప్ప విషయాలు ఏమో మాట్లాడింది. జ్ఞానోదయం కలగగలిగిన విషయాలు ఆమె లోపల ఆ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే ఆ విధానం వేరు. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? దావీదు రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ మాట చెప్పింది ఆమె. ఒకసారి మనం చూద్దామా ఆ విషయాన్ని? అంటే ఆమె ఏ మాటలో పలికింది అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యంలో 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయములో 13వ వచనంలో మనం చూస్తే, నీవును ఇశ్రాయేలీలో దుర్మార్గుడవగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. నువ్వు ఏదైనా చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీతి విధుల దగ్గరికి, న్యాయ విధుల దగ్గరికి. క్రమం ఏంటి? విధానం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఎటువంటి మంచి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. నువ్వు మాట్లాడాలి. ఒకవేళ దీని గురించి నీ అభిప్రాయాన్ని, నిశ్చయాన్ని నిర్ణయం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? ఇక్కడి కాదు, ఇటువంటి విషయాలు కాదు. క్రమము ఎక్కడ? న్యాయం ఎక్కడ? నీతి ఎక్కడ?
అది మనం గ్రహించాలి. చదువుని గురించి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కత్తి అతని ముందు పెట్టేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చేసే నాకంటే కుదురుతుందా? కాదు, దానికి ఒక విధానం ఉంటుంది. అక్కడ సంవత్సరం చదవాలా, 3 సంవత్సరాలు చదవాలా, చదివి చూపించి ఎగ్జామ్ రాసి అప్పుడు ఇవ్వబడుతుంది. అది కాదు, నాకు కావాలి ఇప్పుడు. ఎలా కుదురుతుంది? ఆ బాప్తిసం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇవ్వండి అంటే ఎలా కుదురుతుంది? దానికి ఒక విధానాల దగ్గరికి వెళ్ళకుండా ఒక కాలేజీ నుండి ఒక సర్టిఫికేట్ పొందాలి అంటే దానికి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టరేట్ అనేది ఒకటి పొందాలంటే దానికి విధానాలు ఉన్నాయి. అవన్నీ అక్కర్లేదు, నాకైతే కావాలంటే ఎలా కుదురుతుంది? మనుషులు ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే, ఎందుకంటే వారికి తెలియడం లేదు ఆ విషయాలు, వాటి విలువలు కూడా. అసలు ఆ విలువలు ఎందుకో తెలియట్లేదు. ఆ విలువలు ప్రాణం కంటే గొప్పది. ఎందుకు ప్రాణం కంటే గొప్పది అంటే, ప్రాణం కూడా తిరిగి ఇవ్వగలిగిన శక్తి ఆ విలువలకు ఉంది. అది మనం తెలుసుకోవాలి. మనము ఈ విలువలు ఎటువంటివి? ఈ విలువలు, దేవుడు చెప్పే విలువలు, వీటి కొరకు ప్రాణము కూడా లెక్క చేయకు అనే విషయాలు దేవుడు వాక్యంలో చెప్పాడు. ప్రాణం కంటే పెద్ద పీట వేశాడు దేవుడు దీనికి. ప్రాణమే పోయాక ఏంటి ప్రభు అంటే, ప్రాణమే పోయాక ఏంటి కాదు, ఇది ప్రాణం కూడా తీసుకొస్తుంది. ప్రాణముతో పాటు కోల్పోతున్న జీవితాన్ని కూడా తీసుకొస్తుంది. ఇది ఇంత గొప్పదవుతే ఎంత విలువ రావాలి? ఆ విలువను కూడా నీకు ఇస్తుంది. ఆ పొగడ్తలు కూడా నువ్వు పొందుతావు. ఆ ఘనత కూడా, పరిశుద్ధుల ఎదుట ఆ సన్మానాన్ని కూడా నువ్వు పొందుతావు. ఇంత పెద్ద రికార్డు అంటే ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యనంత గొప్ప పని నువ్వు చేస్తున్నావు కదా విలువల కొరకు. కాబట్టి ఆ దాన్ని బట్టి ఏ ఘనత పొందాలో ఆ ఘనత దేవుడు ఖచ్చితంగా నీకు కలుగజేస్తాడు. ప్రాణాన్ని ఇవ్వడమే కాదు, ఆ ఘనత, ఆ సన్మాన కార్యక్రమం, ఆ యొక్క సెలబ్రేషన్, ఆ యొక్క ఘనతను బట్టి ఉండే ఆ ప్రోగ్రాం ఉంది కదా, ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఇది మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మనము మంచి చేత చెడును గెలవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఎంత చక్కని విషయాలు మేము చెప్తుంది. నీవేమవుతావో తెలుసా? ఇశ్రాయేలీయులలోనే దుర్మార్గుడు అవుతావు. దీని గురించి నువ్వు ఏదైనా చేయాలంటే రాజుతో మాట్లాడాలి. నీతిని గురించి, న్యాయాన్ని గురించి మాట్లాడగలిగితే, ఆలోచించగలిగితే సాతాను సులువుగా మనం జయిస్తాం. నీతిని గురించి, న్యాయాన్ని గురించి. మనుషులు దేవుణ్ణి అడగాలి దేని కొరకైనా అంటే సమస్య లేదు, కానీ దేవుణ్ణి అడగకుండా ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి అడగకుండా వాళ్ళు చేసే పనులన్నిటిని బట్టి ఏం జరుగుతుంది మీరు గ్రహించాలి. దేవుణ్ణి అడిగితే సమస్య లేదు. ఏ విషయం కొరకైనా దేవుణ్ణి అడిగితే ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. నీతి గురించి, న్యాయాన్ని గురించి ఆలోచించని వారు సులువుగా ఏమైపోతున్నారు? పాపంలోనికి లాగబడుతున్నారు. ఎందుకంటే వారికి నీతి విధానాలు, న్యాయపరమైన విధానాలు అక్కర్లేదు. నీతిని గురించి మాట్లాడి దేని కొరకైనా, ఏదైనా ఘనత కావాలి, ఘనత సంపాదించాలంటే ఏం చేయాలి? ఘనత సంపాదించాలంటే మంచి పని చేయాలి. నేను మంచి పని చేయను, నాకు ఘనత రావాలంటే ఎలా వీలవుతుంది? కయ్యూను, మాకు మంచి పని చేయడం రాదు, నాకు ఘనత కావాలి. ప్రభు అంటున్నాడు, నీ ఘనత రావాలని చూసిన రోజున రాలేదు. ఎవరికి వచ్చింది? ఆ రోజు మంచి పని చేసిన వ్యక్తికి వచ్చింది. అతడు చేసిన పని, ఇలాంటి పని చేశాడు. నీ పనిని పొగడాలంటే పొగడ్డం కాదు ఇదిగా. అతని పనులు పొగడాలంటే ఏం చేయాలి? అతనికి మంచివన్నీ ఉండగా తనకు సమస్తం అనుగ్రహించిన దేవుని కొరకు విలువలేని వాటిని ఆలోచన లేకుండా ఏదో ఒకటి తీసుకొని వచ్చాను అని వివరిస్తూ ఉంటే నీ చెడుతనం అంతా అక్కడ బయటపడుతూ ఉంటుంది, మంచితనం కాదు. అదే హేబేలు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కటి వివరించి చెప్పాల్సి, ఆ గొప్పతనం అంతా బయటకు వస్తుంది. కాబట్టి ఇతనికి అవమానం కలిగింది. కాబట్టి ఇతడు ఏం చేయాలి?
అతడు పాస్ అయ్యాడు దేవుని దగ్గర, కాబట్టి అతని దగ్గర నేర్చుకోవాలి. నువ్వు ఎలా పాస్ అయ్యావని వెళ్ళి అడగాలి అతన్ని, లేదా దేవుణ్ణి అడుగు. దానికి బదులు ఏం చేస్తున్నాడు ఇతడు? నా ఘనత కావాలి. ప్రభు అతని దగ్గరకు వచ్చాడు, కోపంతో నిండిపోయిన అతని దగ్గరకు వచ్చాడు. నువ్వు తల ఎత్తుకోలేదు, తల దించుకునే పరిస్థితి వచ్చింది. అదే కదా నీ బాధ. తల ఎత్తుకోవాలంటే పొగడబడాలి, పొగడబడాలంటే మంచితనం ఉండాలి. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? దేవుడు ఏం మాట్లాడాడు కయ్యూనుతో? నువ్వు తల ఎత్తుకోవాలి అంటే సత్క్రియ చేయాలి. నువ్వు సత్క్రియ చేయలేదు కనుక తల దించుకున్నావు. ఇక నేను సత్క్రియలను వెదకాలి అని లేకుండా ఏమనుకుంటున్నాడు? ఏ వ్యక్తి ముందు అవమానం జరిగిందో అతన్ని తలుచుకుంటే నేను ఆ తల దించుకుంటున్నాను, అతడే లేకపోతే అసలు నాకు అవమానం జరిగింది తెలియదు అనుకుంటున్నాడు. ఇంకా ఎంతగా శోధించబడుతున్నాడో, సాతాను శోధించడం మొదలు పెడితే ఎంత అట్టడుక్కు వాడు తీసుకొని వెళ్తాడో చూడండి. మనం జయించాలి అంటే మనకేం కావాలి? సరిగ్గా ఆలోచించడం, నీతియుక్తముగా న్యాయపరముగా ఆలోచించడం అనేది మనకు కావాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి చెడును మంచితనము చేత మనం గెలవాలి, జయించగలం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తే, దానియేలు కొరకు అందరూ ఒకటై దానియేలుకు దగ్గరికి వచ్చారు. ఇదిగో నువ్వు మా మాట వింటే, మా మాట వినాలి, నువ్వు మేమందరూ ఒకటైపోయాం అన్న అతడు వినలేదు. మీ మాట వినడం కాదు, ఆయన నమ్మాడు, నన్ను నమ్మి చూస్తున్నాడు, కాబట్టి నేనెందుకు ద్రోహం చేస్తాను? నేనెందుకు అవినీతితో నేనెందుకు చేతులు కలుపుతాను? ఇలా ఉంటే నీకు లాభం కలుగుతుంది. మీరందరూ నా వైపు లేకపోయినా సరే నేను అన్యాయం వైపు, అవినీతి వైపు రాను. నేను నన్ను నమ్మాలన్నా కూడా నేను మంచితనాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. తద్వారానే వారందరూ ఒకటైపోయారు. ఒకటైపోయడం మాత్రమే కాకుండా ఇతన్ని ఎలా తన పదవి నుండి తప్పించాలి, దుష్టుడిగా మార్చాలి అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. వారందరూ కలిసి ఏం చేస్తున్నారండి? ఈ మంచివాన్ని ఎలా చెడ్డవానిగా చేయాలి, ఈ మంచివాన్ని ఎలా దెబ్బగొట్టాలి. ఇంతకు ముందే వీళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా దిగజారుడుతనం చూడండి. ఎందుకు నీతి గురించి, న్యాయం గురించి ఆలోచించట్లేదు? సరే, ఆ పరంగా ఆలోచించారనుకుందాం. ఆలోచించినప్పుడు దానియేలు ఏ లోపము లేదు, తప్పైనా చేసేవాడు కాదు గనక అతడు లోపము లేనివాడుగా కనుగొన్నారు. కనుగొన్న తర్వాత మౌనంగా ఉండొచ్చు కదా? మౌనంగా ఉండట్లేదు. అతనిలో లోపమేమీ లేదు. ఎలా మనము అతన్ని తప్పు పట్టగలము, ఎలా అతన్ని కిందికి దించగలము, ఎలా అతని మీద నేరస్థాపన చేయగలం? చేయలేమనుకున్నప్పుడు వారు మౌనంగా ఉండాలి. కానీ నీతిని ప్రక్కన పెట్టి, న్యాయాన్ని ప్రక్కన పెట్టి, న్యాయం గురించి ఆలోచించట్లేదు, నీతిని గురించి ఆలోచించట్లేదు, సరైనదేది అనే దగ్గరికి రావట్లేదు. ఇక్కడే చెడు మన మీద విజయం సాధిస్తుంది. కాబట్టి మంచితనం ఎప్పుడు కూడా నీతి దగ్గరికి, న్యాయం దగ్గరికి వెళ్తుంది, న్యాయం యొద్దకు వెళ్తుంది, న్యాయపరముగా ఆలోచిస్తుంది. న్యాయం ఏంటి, నీతి ఏంటి అనేది ఆలోచిస్తుంది అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయాలు. కాబట్టి మనము మంచితనము చేత చెడుతనమును జయించే వారుగా మనం ఉండాలి. మనం మంచితనమును గురించి మాట్లాడుతూ ఉంటే, మనము నీతిని గురించి, న్యాయాన్ని గురించి ఆలోచించేవారుగా ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన వైపు ఉంటాడు. ఎందుకంటే మన మాటలు నీతిని వెతుకుతున్నాయి, అవసరతలను కాదు, కావలసిన విషయాలు కాదు. దానికోసం నీతి ఏంటి, న్యాయం ఏంటి, క్రమం ఏంటి అనే దగ్గరికి మనం వెళ్తున్నాం గనక ఈ మార్గంలో మనకు అద్భుతమైన సహాయం ఉంది. ఈ మార్గంలో వెలుగుంది, ఈ మార్గంలో దేవదూతలు ఉన్నారు, ఈ మార్గంలో దేవుడున్నాడు. ఇది వెలుగు మార్గం, సరైన మార్గం. ఇందులో మరణము లేదు, ఇందులో కీడు, చెడు, నాశనం లేదు. అది మనం గుర్తించాలి. అందుకే దేవుడు మనకు శ్రేష్టమైన మార్గం. తండ్రి తన పిల్లలను సమస్యలు ఉన్న చోట, ప్రమాదాలు ఉన్న చోట నడిపిస్తాడా? ప్రమాదాలు లేని మార్గాన్ని గురించి చెప్తాడు. కాబట్టి దేవుడు ఎటువంటి శ్రేష్టమైన మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మంచితనం చేత మన చెడుతనాన్ని జయించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మన స్టెఫెన్ గురించి జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫెన్ గురించి మనకు తెలుసు. స్టెఫెన్ దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అది కూడా కారణం వారి మంచి కోసం.
వారిని గద్దించాడు. అది కూడా వారి కోసమే, తన కోసం కాదు. వారికి తెలియాలి, వారికి అర్థం కావాలి, వారి స్థితి అర్థం కావాలి అని ఆయన గద్దించాడు. కొన్ని విషయాలు చెప్పాడు. కారణం వారికి మెలకువ రావాలి, కదిలించాలి వారిని, వారు ఏ స్థితిలో ఉన్నారో. వాక్యానికి వ్యతిరేకం వెళ్తున్నారంటే దేవునికి వ్యతిరేకం. నువ్వేదో నాకు అనుకుంటున్నావు, నాది కాదు ఇది. ఇది దేవుని వాక్యం. ఈ వాక్యం అంటే దేవుడు, దేవుని మాట. నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు అనుకోవట్లేదు, చెప్పిన మనుషులకు వ్యతిరేకం అనుకుంటున్నావు నువ్వు. అది మనుషులది కాదు, వాక్యముగా నువ్వు మొదట తెలుసుకో. అందుకు చెప్పాడు. ఆ తర్వాత వారు వ్యతిరేకించారు, వారు అతన్ని చంపడానికి ఇష్టపడ్డారు, రాళ్ళు రువ్వి అతన్ని చంపుతూ ఉండగా అతడు మాత్రం ఏం చేస్తున్నాడంటే, అతడు మాత్రము ఆ రాళ్ల మధ్యలో మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకు. మోకరించి వారిని శపించట్లేదు. అతని ప్రార్థన చూడండి. ఎందుకు అంత దారుణమైన మరణం, అంత బాధాకరమైన మరణం కలిగించారు? ఇతరులు మనకు నొప్పి కలిగిస్తేనే ఏంటి, కోపం చూపించకుండా ఆగాలంటే కూడా 10 ఇంట్లో ఒకటన్నా జరుగుద్దో లేదో మరి. మీకు అర్థమవుతుందా? ఇతరులు మనకు నొప్పి కలిగిస్తే, ఇతరుల చేతిలో ఒక సూది ఉంది, అది మనకు గుచ్చుకుంది అనుకోండి, మీకు అర్థమైందా? ఎవరి చేతిలో సూది ఉంది, అది మనకు గుచ్చుకుంది, అప్పుడు మనకి ఏం కలిగింది? నొప్పి కలిగింది. ఆ నొప్పిని ఓర్చుకోవడమే, ఆ నొప్పిని ఓర్చుకొని సరేలే అనుకోవడం అంటే వీలవుద్దా? మీరు ఊహించుకోండి. అలాంటిది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? రాళ్లతో అతన్ని కొడుతున్నారు, తల పగులుతుంది, చర్మము గాయాల పాలైపోతుంది, రక్తాలు కారుతూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితి! మోకాళ్ళు పగిలిపోతున్నాయి. గాయం కలిగిన చోటే మళ్ళీ రాయి వచ్చి గాయం కలిగిస్తుంది. అది కొంచెం కష్టతరమైన విషయం. అటువంటి విషయాల్లో కూడా అతడు స్పందించకపోవడం ఎందుకు? ఇది ప్రశ్న. ఎందుకు అసలు అంత బాధను అనుభవిస్తున్నా ఆ సమయంలో మాట్లాడే అవకాశం ఉంది, మోకరించి దేవునితో మాట్లాడుతూ ఉండగా కూడా ఫిర్యాదు చేయకపోవడం ఎందుకంత? ఇది ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంత? ఇది ఆలోచించండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని యొద్దకు వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? అనంతమైన జీవితంలోనికి వెళ్తున్నాను. అక్కడికి నేను శాపాన్ని మోసుకొని పోకూడదు. అక్కడికి నేను కోపాన్ని, బాధను, ద్వేషాన్ని మోసుకొని పోకూడదు. అక్కడికి ఎందుకంటే ఇదంతా నాకు సంబంధించినది, నా క్రియల ఫలితం. అదంతా ఎలా ఉండాలి? మంచిదిగానే ఉండాలి. అందులో బాధాకరమైంది ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా నాది. నా కొరకు అనంతమైన జీవితాన్ని ఇది తయారు చేస్తున్నప్పుడు అందులో ద్వేషానికి, శాపానికి, నష్టానికి అవకాశం ఉండకూడదు అనేది అతను ఆలోచిస్తున్నాడు. నేనేం చేస్తున్నానో అదంతా నాకు వర్తించబోతుంది. కాబట్టి నా ప్రపంచంలో, నా ఇంటిలో అన్ని కూడా ఎలా ఉండాలి? అన్ని మేలుకరమైనవే ఉండాలి. ఎందుకంత అనే దానికి జవాబు ఇది నా కోసం అంతము లేని జీవితాన్ని కలిగించేది. అక్కడికి నేను కోపాన్ని, ద్వేషాన్ని, బాధను, నష్టాన్ని కాదు, నన్ను బాధ పెట్టే వ్యక్తి దగ్గర కూడా నేను మేలు చేయగలిగితే అది ఎవరికి ఉంటుంది? నాకుంటుంది. వాళ్ళకి కాదు. వాళ్ళకు ఉండేది ఇక్కడ వరకే వాళ్ళకు ఉండేది. కానీ ఇతనికి అక్కడ ఉంటుంది, ఈ లాభం అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడికి నేనేం తీసుకొని వెళ్ళాలి? అక్కడికి నేను మంచిని తీసుకొని వెళ్ళాలి. మేలు యొక్క ప్రతిఫలము నాకు అక్కడ ఉండాలి. చూడండి ఎటువంటి స్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే చాలా విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని గురించి మనం విన్నట్లయితే మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. అతనిలో ఏముంది, ఎందుకు అంత మంచితనమును కనపరుస్తూ ఉన్నాడు అనేది నిజంగా ఎంతో ఆశ్చర్యం. అందుకే దేవుని వాక్యము ఆ విషయాలను మనకు తెలియజేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం.
దేవుని వాక్యములో ఫిలోమోను పత్రిక, హెబ్రీ పత్రికకు ముందు ఉంటుంది. ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు రాస్తాడు చెరసాల్లో నుండి, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అనే విషయాన్ని ఇతడు తెలియజేస్తాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి మనం చూస్తే, ఇక్కడ ఫిలోమోను అనే వ్యక్తి ఉన్నాడు, మంచి భక్తుడు, అపోస్తలుడైన పౌలుకి ఎంతో సన్నిహితుడైన వ్యక్తి. ఇది మనం చూస్తాం. అతని సహవాసములో గొప్ప వ్యక్తిగా, గొప్ప సన్నిహితుడైన వ్యక్తిగా ఈ యొక్క ఫిలోమోను గురించి మనం చూస్తాం. ఇతడు ఒక ధనవంతుడు, గొప్ప వ్యక్తి, భక్తిలో కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇతని దగ్గర ఒక దాసుడు ఉంటాడు, ఒనేసిము అనే ఒక దాసుడు ఉంటాడు. అతడు ఒకానొక సమయం చూసుకొని ఇతని దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించి పారిపోతాడు. ఈ దాసుడు జీవితకాలం అంతా ఇక్కడే పని చేస్తూ బ్రతకాల్సిన వ్యక్తి, దాసుడుగా ఉన్న వ్యక్తి. కానీ ఏం చేస్తాడంటే, అతని దగ్గర ఉన్న ధనం, ఎక్కువ మొత్తంలో ఉన్న ధనాన్ని ఒకరోజు నమ్మినప్పుడు ఆ ధనాన్ని అంతా తీసుకొని పారిపోతాడు. ఇతడు అలా ధనాన్ని దోచుకొని వెళ్ళాడా అనే విషయం అంతవరకే తెలుస్తుంది ఇతనికి. సరే, దోచుకొని పారిపోయాడని, సరే దేవుడు ఎందుకు అనుమతించాడో అనుకుని ఇతడు తన జీవితంలో ముందు కొనసాగుతూ ఉంటాడు. అయితే ఒక రోజున ఒక లెటర్ వచ్చింది, అపోస్తలుడైన పౌలు నుండి వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఈ ఒనేసిము అనే వ్యక్తి ధనమంతా తీసుకుని వెళ్తూ ఉండగా సైనికులకు దొరుకుతాడు. సైనికులకు దొరికినప్పుడు వారు అతని దగ్గర ధనాన్ని కనుగొంటారు. ఎక్కడిది ధనం? పట్టుకుంటారు అతన్ని. నువ్వెవరు అంటే అప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. అతన్ని జైల్లో పడేస్తారు. ఇదంతా ఫిలోమోనుకి ఏం తెలియదు. అతడు జైల్లో వేసినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు ఉంటాడు. ఆయన ఎందుకు జైల్లో పడ్డాడు? సువార్త ప్రకటించడం ద్వారా. ఆ రోజు అక్కడ అటువంటి విషయాలున్న యేసు నామముల గురించి ప్రకటిస్తే, అటువంటి వ్యతిరేకమైన దగ్గర ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. దాని ద్వారా అతడు జైల్లో పడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అక్కడికి ఒనేసిము అనే వ్యక్తి వచ్చాడు. ఒనేసిము పౌలును కలిశాడు. పౌలు మాట్లాడాడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి అనే విషయాలు చూస్తే, నేను ఫిలోమోను అనే వ్యక్తి దగ్గర దాసుని అనగానే, ఫిలోమోను ఎవరు? తనకెంతో నమ్మకమైన వ్యక్తి, సమీపమైన వ్యక్తి. తర్వాత ఈ ఒనేసిముకు సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు అపోస్తలుడైన పౌలు. ఆ తర్వాత ఆ సువార్త విని అతని ప్రేమను చూసి అతనికి పరిచారకుడిగా మారుతాడు జైల్లో. ఒనేసిము అనే వ్యక్తి ఇక ఒక బిడ్డలాగా, ముఖ్యమైన అనుచరులాగా తయారవుతాడు. అతనికి లెటర్ రాసి, ఈ లెటర్ ఫిలోమోనుకి ఇవ్వని పంపిస్తాడు. ఇప్పుడు ఒనేసిము విడుదలయ్యే సమయం వచ్చినప్పుడు ఫిలోమోను ఇంటికి పంపిస్తాడు. ఎవరిని? ఒనేసిమును. ఆ లెటర్ అతడు చదువుతాడు. ఇదే మనం చూసేది. ఇందులో మనం చూస్తే అతడు ఎటువంటి విషయాలు తెలియజేస్తాడంటే, ఇతనికి ఇక ఇప్పటి నుండి ఇతన్ని దాసుడుగా నువ్వు చూడకూడదు. నువ్వెలా చూడాలి? సహోదరుని కంటే ఎక్కువగా నువ్వు చూడాలి. నన్ను ఎలా చేర్చుకుంటావో అలా ఇతన్ని చేర్చుకోవాలి. ఎటువంటి విషయాలు రాస్తాడో చూడండి. తర్వాత అతడు నిన్ను ఎడబాసింది ఇందుకేనేమో, నీ దగ్గర చిరకాలము దేవుని ప్రేమను అనుభవిస్తూ బ్రతకడానికే ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో అని చాలా గొప్ప విషయాలు ఇక్కడ ఇతడు రాస్తాడు. అతన్ని గురించి, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నా ప్రాణం వంటి వాడు, నా కుమారుని వంటి వాడని గొప్ప విషయాలు చెప్పి ఈ యొక్క ఫిలోమోను, యజమానుడైన ఫిలోమోను యొద్దకు అతన్ని పంపించడం జరుగుతుంది. చూడండి, అతడు ఏం చేశాడు? ఇక్కడ నమ్మకమైన వ్యక్తిగా లేడు. ఇంత గొప్ప ఇంట్లో తనకు జాబ్ దొరికింది, ఇంత గొప్ప ఇంటిలో దొరికింది ఆ జాబ్. ఎక్కడ ఉన్నా కూడా విశాలతను, సౌకర్యాలను అనుభవించగలిగిన గొప్ప గృహములో దాసుడు అంటే చూడండి, మీరు ఆలోచించండి.
అటువంటి వ్యక్తి, కృతజ్ఞతతో ఉండాల్సిన వ్యక్తి, దొంగిలించి న్యాయముగా లేకుండా, క్రమముగా లేకుండా దొంగిలించి వెళ్ళిపోయిన వ్యక్తి. కానీ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తెలియజేసే విషయాలు, ఇప్పుడు ఇతడు నీకు ప్రయోజనకరమైన వ్యక్తి. ఇంతకు ముందు కృతజ్ఞత లేకుండా, ఇంతకు ముందు జాగ్రత్తగా లేకుండా, ఇంతకు ముందు నీకు ఇతనికంటే ఇంకా వేరే వ్యక్తులను ఏర్పాటు చేసుకోవచ్చు అనే విధానంలో ఉన్నాడు, నిజమే. కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు. చాలా గొప్ప విషయాలు ఇతన్ని గురించి మాట్లాడతాడు. ఇతన్ని ఏ విధముగా చూసుకోవాలో, ఫిలోమోను ఎంత ఆత్మీయుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 15వ వచనం చూడండి. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. ఏమని చెప్తున్నాడు చూడండి. ఎటువంటి ఆత్మీయతను కనపరచుమని ఫిలోమోనుకు రాస్తున్నాడు. తర్వాత నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావన్న నమ్మకం నాకు ఉంది అనేది కూడా పౌలు ఫిలోమోనుకు తెలియజేస్తాడు. ఇది ఆత్మీయత. చూడండి, తనకు గాయము కలిగిన వ్యక్తి, తనకు అన్యాయం చేసిన వ్యక్తి, తన దగ్గర ప్రయోజనకరముగా లేని వ్యక్తి, తన్ను పోషించిన, సౌకర్యములు ఇచ్చిన అలాంటి వ్యక్తిని ఇప్పుడు పౌలు ద్వారా ఏం చెప్తున్నాడు? నీవు దాసుడిగా కాదు, సహోదరుడిగా కాదు, ప్రియమైన సహోదరుడిగా చూడు అని చెప్తే ఫిలోమోను ఆ విధంగా అతన్ని చేర్చుకున్నాడు. ఆ విధముగా దేవుడు అనుగ్రహించిన ప్రియమైన వ్యక్తిగా అతడు చూసుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. దాసుణ్ణి సహోదరుడి కంటే ఎక్కువైన వ్యక్తిగా చూడడం అనేది, అన్యాయము జరిగిన, కష్టము కలిగిన, నష్టము కలిగిన అతని పట్ల పౌలు చెప్తున్నట్లుగా గొప్ప ప్రేమను చూపించడం అనేది నిజంగా ఫిలోమోను ఎటువంటి ఆత్మీయత కలిగిన వ్యక్తి, అది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వ్యతిరేకమైన విషయాల పట్ల మనం ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అందులో మన విజయం ఉంది, అందులో మన విజయం ఉంది, మన గొప్పతనం ఉంది. అటువంటి విజయాలు సాధించడానికే దేవుడు మనల్ని ఉంచాడు. దేవుడు మనకేమి ఇస్తున్నాడు? ఊరికే భక్తి చేయడమా? భక్తి ద్వారా ఏదైనా కలుగుతుందా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, వాక్యం వినడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా ఏదైనా లోపల వచ్చిందా? లేక ఉట్టిగా కాలక్షేపం కొరకు చేసే కార్యక్రమాలుగా ఉన్నాయా? భక్తి నీలోనికి వచ్చిందా? భక్తి అంటే దేవునితో నీకుండే సంబంధము ద్వారా ఏం వస్తుంది? దైవత్వం. ఆ దేవుని తత్వం ఏదైనా వచ్చిందా? నీలోనికి వచ్చిందా? అది భక్తి అంటే. ఈరోజు భక్తి అంటే ఏంటండి? ఏదో కార్యక్రమాన్ని వెళ్ళగొట్టడం, ఏదో నేర్చుకొని దాన్ని ప్రదర్శించడం, అది కాదు. నీ లోపలికి ఏం వచ్చింది? దేవునితో నీకుండే ఆ సంబంధములో ఆ దేవుని తత్వం నీలోనికి రావడమే దైవ భక్తి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నిజముగా ఫిలోమోను ఎటువంటి ఆత్మీయుడు, తనకు నష్టము కలిగిన చోటనే అతడు ఎంతటి ప్రేమను అక్కడ కనపరిచే వ్యక్తిగా ఉన్నాడో దాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మనకు కలిగిన వ్యతిరేకమైన విషయాలన్నిటిని కూడా మనం జయించేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూస్తే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అనే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు.
మీరు ఎందుకు పిలువబడ్డారు? మీరు ఎందుకు పిలువబడ్డారు? మీరు ఎలా ఉండాలి? చివరికి మీరు ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు ఏం చేయాలి? పాలు పొందాలి. వారికి దుఃఖం ఉందంట, అయితే మనకేంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికేనా? సమాచార వ్యవస్థ కొరకేనా పని చేయడం మనం? అందుకొరకు కాదు. ఆ దుఃఖములో నువ్వేం చేయాలి? పాలు పంపులు పొందాలి, పంచుకోవాలి దుఃఖాన్ని అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత సహోదర ప్రేమ గలవారు, ఆ ప్రేమను చూపించాలి. కరుణా చిత్తులను, ఆ కరుణ నిండిన స్థితిని చూపించాలి. అలాగే వినయ మనస్కులనై ఉండుడి. ఇవన్నీ ఎందుకు? దేవుడు మీకు అటువంటి పిలుపునిచ్చాడు. అలాగే ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక మీరు దీవించండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదములకు వారసులవుటకై మీరు పిలువబడ్డారు గనుక మీరు ఇది చెయ్యాలి. మీ పిలుపు గొప్పది. ఆశీర్వాదములకు మీరు వారసులు అంటే ఏంటి? ఆశీర్వాదం కొరకే మీరు పుట్టారు. ఆశీర్వాదం కోసమే మీరు ప్రత్యేకించబడ్డారు. మీ జీవితంలో అడుగడుగున మీరు పొందాల్సిందేంటి? కేవలం ఆశీర్వాదమే. మనము దీవెన కొరకే పిలువబడ్డాం. దీవెన రావాలి అంటే, కీడు స్థలములో కూడా నీకు దీవెన రావాలంటే, కీడు చోట కూడా నీవు దీవెనను ఉపయోగించే వ్యక్తిగా ఉండాలి. మన ద్వారా జరుగుతున్న ప్రతిదీ కూడా, ఆ విత్తనం ఆలోచనలు కానీ, మాటలు కానీ, అలాగే మన ప్రవర్తన, అలాగే మనం చేసే పనులు, కార్యాలు, వాటన్నిటిలో కూడా ఏముండాలి? దీవెన ఉండాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆశీర్వాదమునకు నీవు హక్కుదారుడు అవుతావు. ఆశీర్వాదాలే నీలో నుండి ప్రవహిస్తాయన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. యేసుక్రీస్తులో మళ్ళీ పుట్టాం. దేని కొరకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియల కొరకై మనము సృష్టించబడ్డాము. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. ఎక్కడైనా రాస్తే సత్క్రియల కొరకే నువ్వు పుట్టావు, అది వాక్యం చెప్తుంది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారము. యేసుక్రీస్తులో మళ్ళీ పుట్టాం. ఎందుకు పుట్టాం? సత్క్రియలు చేయుటకై. కాబట్టి ప్రతి స్థలములో కూడా నీ నుండి దేవుడు సత్క్రియను కోరుతూ ఉన్నాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి చెడుతనము ద్వారా, కీడు ద్వారా మనము ఓడిపోకుండా, జయించబడకుండా, మనము మంచి చేయుట ద్వారా కీడును జయించాలి అనేది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి స్థలములో మంచిని చేసేవారుగా ఉండాలి. కీడు చేసేవారు, శరీర సంబంధులైన వ్యక్తులు మనం చూస్తే బోలెడన్ని మాటలు సంపాదించుకుంటారు. లోకము నుండి, సామెతల నుండి, వారి యొక్క హృదయంలో నుండి ఎన్ని మాటలండి. ఎలా గాయపరచాలి, ఎలా అపహాస్యం చెయ్యాలి కదా, ఎలా వెక్కిరించాలి, ఎలా అవమానపరచాలి, ఎలా గాయాన్ని కలిగించాలి, ఎన్ని మాటలు ఉన్నాయి కదా. మరి మేలు చేయడానికి నీ దగ్గర ఎన్ని మాటలు ఉన్నాయి? మంచి చేయడానికి నీ దగ్గర ఎన్ని మాటలు ఉన్నాయి? మేలుకరంగా మాట్లాడడానికి ఎన్ని విధానాలు మన దగ్గర ఉన్నాయి? ఎన్ని మాటలు మనం సంపాదించుకున్నా, సమకూర్చుకున్నా, భక్తుల్లో నుండి, దేవుడు మాట్లాడిన మాటల నుండి, క్రీస్తు చూపించిన మాదిరిలో నుండి, అపోస్తలు అనుసరించిన విధానాల్లో నుండి ఎన్ని మాటలు మనలో ఉన్నాయి. అపహాస్యానికి బదులుగా, బాధ కలిగించే మాటలకు బదులుగా మాట్లాడడానికి ఎన్ని మంచి మాటలు ఉన్నాయి మన దగ్గర సమకూర్చుకొని ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మంచి చెయ్యాలంటే వీలైనంత మంచి చేయుట కొరకైనవి మనం సంపాదించుకోవాలి అనేది
దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి మంచి చేయుట ద్వారా మనము మన మీదికి వస్తున్న కీడులన్నిటినీ జయించాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కీడును జయించుట కొరకు మంచి చేయగలిగిన విధానాలు, పద్ధతులన్నీ కూడా మనం కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.